గానగాపురం వెళ్ళిన తర్వాత నేను మన శ్రీపాద శర్మ గారు వీడియో యూట్యూబర్ ఉన్నాడు కదా, వారి యొక్క సతీమణి శైలజ గారు, నా మిత్రుడు జటిన్ కుబేర్కరు, మేము కలిసి వెళ్ళాం గానగాపురం. ఆ సంగమంలో స్నానం చేయడం, తర్వాత పోతే ఆ యొక్క ఔదంబర వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయడం, అక్కడ ఒక అధ్యాయం చదువుకోవడం, ఇవన్నీ జరిగినాయి. అయిన తర్వాత అక్కడి నుంచి చాలామందికి తెలియని విషయాలు, కొంతమంది తెలుసు, తెలియని వాళ్ళకి చెప్తున్నా. అక్కడ 5 కిలోమీటర్ల దూరాన్నే గానగాపురంలో సిడనాల్ అనే ప్రాంతం ఉన్నది. సిడనాలు అది మీరు పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి యొక్క ఆశ్రమం ఉంటుంది. అది మీరు వాసుదేవానంద స్వామి సరస్వతుడు, నృసింహస్వామి సరస్వతుడు, దత్తాత్రేయుడు, విశ్వనాథ దత్తక్షేత్రం ఉంటుంది. దాని తర్వాత మీకు ఊరుంటుంది. ఆ ఊరు చివరన చిన్న స్కూల్ ఉంది. ఆ స్కూల్లో నేను రానుబోను ఆటో మాట్లాడుకోవాలి, లేదా మీ వెహికల్ ఉంటే వెళ్ళొచ్చు. ఆ వెహికల్ అక్కడ పెట్టుకోవాలి. ఇంకొక 1/2 కిలోమీటర్ నడవాలి. అది చిన్న ప్లేసు, వెహికల్ పోదు, వర్షాకాలం అయితే అసలే పోదు, నడిచిపోవాల్సిందే. అక్కడ వెళ్తే ఒక రేకుల షెడ్ ఉన్నది. ఆంజనేయుడు ఏదో ద్వారపాలక చిన్నది ఉన్నది, ఒక ముసలాయన ఉన్నాడు అక్కడ చిన్న గుడి ఉంది. ఆ గుడిలో సాలగ్రామ దత్తాత్రేయుడు, గణపతి, అమ్మవారు, సాలగ్రామ 3 విగ్రహాలు ఉన్నాయి అక్కడ. ఏమిటి ఆ క్షేత్రం గురించి అంటే, భీమామరజ నది 2 ఫర్లాంగుల దూరం ఉన్నది. అది తీరాన ఈ యొక్క శ్రీ గురుచరిత్ర రాసినటువంటి యొక్క నామధారక శర్మ, ఆయనకు కాస్త కడగంచి సాయం దేవుని యొక్క 5వ తరం వారు అని అంటారు. ఆయన అక్కడి నుంచి గానగాపురం చూసుకుంటూ వెతుక్కుంటూ, కొంచెం మందమతి అంట, చదివాం మనం. చూసుకుంటూ వెతుక్కుంటూ వచ్చి మూర్చబడి సొమ్మజిల్లి పడిపోయింది. అక్కడ పడిపోతే ఈ నృసింహస్వామి సరస్వతి యొక్క శిష్యుడు ఒక ఆయన సిద్ధముని ఉన్నాడు. దాన్ని సిద్ధముని క్షేత్రం కూడా అంటారు. ఆ సిద్ధముని ఏం చేసిండంటే ఈయనకు ఇట్లా భుజం తట్టి లేపి నమస్కారం పెట్టగానే అప్పుడు ఈ శ్రీ గురు చరిత్ర మొత్తం కూడా ఆయనకు బోధ చేయడం జరిగింది. దట్ ఈజ్ ది ఎన్లైటన్మెంట్ ఆఫ్ నామధారక. అక్కడ జరిగింది. ఏది మన బోధ్గయలో బోధి వృక్షం కింద సిద్ధార్థుడు ఆయనకు జ్ఞానోదయం జరిగి గౌతమ బుద్ధుడు ఎట్లా తయారైండో ఇక్కడ కూడా అదేవిధంగా ఆయనకు జ్ఞానోదయం జరిగింది. అప్పుడు ఆయన నమస్కారం చేసిండు, ఆయన అదృశ్యం అయిపోయిండు. ఆ నుంచి ఇక్కడికి కడగంచుకు వచ్చి ఈ గురుచరిత్ర ఏదైతే ఆయన చెప్పిండో అదంతా ఒక గుహలో కూర్చొని రాసిండు. మీరు కడగంచికి వెళ్ళండి. గానగాపురం వెళ్ళినప్పుడు గుల్బర్గాకు 25 కిలోమీటర్లు, గానగాపురం కూడా ఒక 20-35 కిలోమీటర్ ఉంటుంది రిటర్న్లో. వెళ్ళి అక్కడ విశ్వనాథం మేనేజర్ ఉంటాడు. అక్కడ 2 ఉంటాయి. ఒక ఇంట్లో అక్కడ కూడా ఉన్నాయి పటాలు, దేవుడు అక్కడ ఉన్నారు అంటున్నారు. ఇక్కడ సాయం దేవుని యొక్క గుడి ఉన్నది. ఇక్కడ కూడా మీరు దత్తాత్రేయ మందిరం ఉన్నది, చూసుకోండి. కింద ఒకటి అండర్ గ్రౌండ్ ఉన్నది, అదో ధ్యానానికి ఉన్నది. మీరు ఆయనను అడిగితే రూమ్స్ కూడా ఉన్నాయి. అక్కడ ఆయన రూమ్ కూడా ఏర్పాటు చేస్తాడు, భోజనం కూడా ముందు చెప్పాలి ఏదైనా కూడా. అయితే అక్కడ గుహల కూర్చొని రాసిండు. ఆ గుహ చూస్తామండి అంటే చూపిస్తాడు తలుపు తీసి. అది చూడండి అంతే. మన కళ్ళు ఇచ్చిండు భగవంతుడు. ఆ భగవంతుని కళ్ళతోటి భగవంతునే చూడాలి, చూసి రావాలి. అంత దూరం పోయినప్పుడు ఎందుకు చూడకుండా పోవాలి? ఈ కళ్ళు ఎవరిచ్చిండు? నీ కళ్ళతో దేవుని కళ్ళని చూడు, నీకు ఎంత ఆనందం. అది ఎందుకంటున్నానంటే మీకు తెలియని రహస్యం. ఎప్పుడైతే నువ్వు భగవంతుని నువ్వు తదేక దృష్టితోటి, నువ్వు మనసుతోటి, భక్తితోటి మనసు లగ్నం చేసి చూస్తావో, నీకు తెలియని ఒక శక్తి ఆపాదించబడుతుంది. అక్కడి నుంచి అది శక్తి వాళ్ళు పవర్ఫుల్. ఆ శక్తి నీ లోపలికి వస్తుంది. అద్దాలు కూడా తీసి చూడండి. అద్దాలు కూడా అడ్డెందుకు, నీకు అక్కడ అడ్డు అవసరం లేదు. తర్వాత నీకు ఎక్కడైతే స్పర్శించే అవకాశం ఉందో స్పర్శించు. ఏముంటుందో పవర్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు అదంతా తిరిగినటువంటి ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలు ఎందుకు పోతాను? ఇక్కడ లేడా దేవుడు అంటే అక్కడ ఎందుకు ఆయన తిరిగిన ప్రాంతంలో వైబ్రేషన్ ఉంటుంది. అక్కడ నడాడిన ప్రాంతం అదంతా. షిరిడీకి ఎందుకు పోతాను? అదంతా తిరిగిండు. ఏదో ఒకటి పవర్ ఉంటుంది, లేదని కాదు. నీకు లోపల మార్పు వస్తుంది. నువ్వు ఉన్నదని విశ్వాసం పెట్టు ఫస్ట్. నీకు నమ్మకం కుదిరితే ఇవన్నీ జరుగుతాయి. సరే అది చూసుకో. అక్కడ ఇంకో ఇంట్లో ఈ గురుచరిత్ర యొక్క ప్రతులు అప్పటివి చిరాకు తీసి శిథిలావస్థలో ఉన్నది, డిటారియేషన్ స్టేజ్లో ఉన్నవి. అంటే ముట్టుకుంటే పోతుంటాయి. ఒకసారి చూస్తామండి అంటే వాళ్ళు చూపిస్తారు. మీ ఫోటో తీసుకోండి. ఏదో నీ తృప్తికి సెల్లులో ఎక్కడో అక్కర్రాని అన్ని సెల్లులో ఉంటాయి. అవెందుకు? ఇవి పెట్టుకో, నువ్వు భక్తులు కాబట్టి ఇవి చూడు. అక్కడ మేము సిద్ధమంగళ స్తోత్రం కూడా అందరం కలిసి చదివినాం. అది శ్రీపాద శర్మ గారు హిందీలో వీడియో చేస్తున్నారు. ఆ వీడియోలో ఇది రికార్డు కూడా అయింది మాది.